వెల్కమ్ టు న్యూస్ 360. ఈ రోజు మన ముఖ్య అతిథి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గారు మన దగ్గర ఉన్నారు. కేకే రాజు గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ప్రచారంలో భాగంగా ఈరోజు చాలా సంతృప్తికరంగా జరుగుతా ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కడికెళ్ళినా సరే, అది మార్నింగ్ వాక్ అయినా, డోర్ టు డోర్ అయినా, ర్యాలీ అయినా సరే, ప్రజల దగ్గర నుంచి చాలా ఆనందకరమైన ఆహ్, రెస్పాన్స్ వస్తా ఉంది. సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా ఎవరిని అడిగినా, "మీ బాబు మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం. మీరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు" అని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. దాంతో మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అంతేకాక న్యూట్రల్ పర్సన్స్, వ్యాపారస్తులందరూ కూడా మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నిజాయితీగా, నిస్వార్థంగా సేవ చేసే ప్రయత్నం చేశాం. అయితే మీరు చెప్పండి కేకే రాజు గారు, లాస్ట్ టైం అంటే 2019 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతోనే మీరు ఓటమి చెందడం జరిగింది. అయితే ఏదైతే ఉందో ఆ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడున్న ఎన్నికలకి సాగడం జరుగుతుందా? లేకపోతే అది ఆ రోజు ఎందువల్ల మనం అంత తక్కువ ఓట్లతో ఓటమి చెందడం అంటే జరిగింది? జరుగుతూ ఉంటాయి. గెలుపోవటంలు అనేది సహజం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేనెక్కడ పదవితో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ప్రయోజనార్థం శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రంగాల్లోని కూడా ఈ నియోజకవర్గంలో మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేశాం. ముఖ్యంగా 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గాని, మాస్టర్ ప్లాన్ 2004 యాస్ పర్ 2004 మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్ల విస్తరణ కావచ్చు, స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి, హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్ నిర్మాణం సంబంధించి, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి, పవర్ పవర్ సెక్టార్‌కి సంబంధించి 123.5 కోట్ల రూపాయలు వెచ్చించి పవర్‌ని అప్‌గ్రేడ్ చేశాం. అదేవిధంగా సివిక్ కమ్యూనిటీస్‌లో పార్క్స్ ఇవన్నీ కూడా చేసాం. అన్ని గ్రీన్ బెల్ట్స్ కూడా అభివృద్ధి చేసాం. ఇవన్నీ ఒక ఎత్తైతే సంక్షేమానికి సంబంధించి అర్హతనే ప్రమాణంగా తీసుకొని ఎక్కడ ఎలాంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా 100% సాచురేషన్ మోడ్‌లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇళ్ల పట్టాలు కావచ్చు, చేదోడు కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, తోడు కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇలా ఇన్ని పథకాల ద్వారా 3,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేశాం. రోజుకు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కేకే రాజు అనేవాడు నాయకుడుగా కాకుండా మా తమ్ముడు, అన్న లేతే మా మా కొడుకు, మా బిడ్డ అనుకునే విధంగా ఈరోజు ప్రజలతో మమేకమయ్యాం. ఒక ఎఫెక్షన్‌తో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవ చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా లోకల్ బాడీస్ నుంచే కాకుండా 15థ్ ఫైనాన్స్ కమిషన్ నుంచి గాని, లేకపోతే పోర్టు ఇలాంటి సంస్థల నుంచి కూడా సీఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ముందడుగు వేసి ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా 5 ఇయర్స్‌లో ఒక మార్క్ చూపించాం. ఈ 5 ఏళ్లోని కంటికి కనపడే విధంగా చూపించాం. కంటికి కనపడినవి కూడా చాలా చేసాం. విద్యుత్, వాటర్ పైప్ లైన్ సంబంధించి. ఇవన్నీ ఒక ఎత్తైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ దిశ మార్చే విధంగా పూర్వం పోర్ట్ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ 20 సంవత్సరాల క్రితం 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ 1,450 కోట్లు తీసుకొచ్చారు. 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఓకే. 3,000 కోట్ల రూపాయల సంక్షేమం అందించాం. 435 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. 1,450 కోట్ల రూపాయల పెట్టుబడిలో ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ అంటేనే ఒక ఐకానిక్. రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాం. ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు ఇనార్బిట్ మాల్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్, రహేజా ఐటీ టవర్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా బిర్లా జంక్షన్ ఏఎంసీ మాల్ కావచ్చు. ఇంకా పెట్టుబడులకు సంబంధించి కూడా పైప్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మీరే చూసారు ఈ చుట్టుపక్కల. ఇవన్నీ కూడా తుప్పలు బలిసిపోయి ఉండి మాజీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు. ఈ రోజు ఇవన్నీ ఆహ్లాదకరంగా ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం. ఒక 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 గొప్ప కల్చర్‌ని కూడా తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ. ఎందుకంటే యువతకు ఉపాధి కల్పించాం. అయితే దాని ద్వారా రేపు అంటే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్‌లో కూడా ఇంచుమించు 15 వార్డుల వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. అంటే అది ఏదైతే ఆ గెలుపుని ముందుకు తీసుకువెళ్తూ కూడా రేపొచ్చే ఎలక్షన్‌లో మెజారిటీ దిశగా ముందుకు వెళ్తారా? లేకపోతే గెలుపు దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకని చెప్తున్నా అంటే ప్రజలిచ్చారు నాకు ఆ నమ్మకాన్ని. ఆ విశ్వాసాన్ని ప్రజలు నాకిచ్చారు. కాబట్టి ప్రజలు నాకిస్తున్న ఆశీర్వచనాలతో మంచి మెజార్టీతో గెలుస్తాం.
ఎందుకంటే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అతను 2014 నుంచి 2019 వరకు కూడా కాంట్రాక్టుల మీద ధనార్జన మీద దృష్టి పెట్టాడు తప్ప ఏ రోజు నియోజకవర్గాన్ని పెట్టుబడులు తీసుకొద్దాం, నియోజకవర్గంలోని అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిద్దామని ఏదో చిత్తశుద్ధితో పనిచేసిన పాపం లేదు. బై డిఫాల్ట్ ఎవరు ఎమ్మెల్యే కింద ఉన్నా బై డిఫాల్ట్ అధికారుల ద్వారా కొన్ని కార్యక్రమాలు అవుతాయి. ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఎక్కువ చేసింది గోరంత అయితే కొండంత చెప్పుకునే ప్రయత్నం. బిఎల్సి హౌసింగ్ తీసుకొచ్చి ప్రతి ఇంటి మీద అతను ఫ్లేక్ పెట్టుకునే ప్రయత్నం చేసి ఏదో ఆ ఇల్లు తన సొంత డబ్బులతో కట్టినట్టు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రోల్ లేదు ఈ ప్రచారం చేస్తారు కదా, ప్రతి ఇంటి మీద ప్రభుత్వం ఇచ్చిన దాంతో ప్రతి ఇంటి మీద ఎమ్మెల్యే ఫ్లేక్ పెట్టుకుని అది నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడో ఫోటో ఎలా పెట్టుకుంటారు అంటే బలవంతంగా రుద్దే ప్రయత్నం, అలాంటి ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ కూడా చాలా అతను చేసిన అరాచకాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంప్లాయీస్ ని బెదిరించాడు, కాంట్రాక్టర్లను బెదిరించాడు, బిజినెస్ పీపుల్ బెదిరించేవాడు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అతను సరైన సమాధానం ఎన్నికల్లో చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఇద్దరు రాజులు ఈ ఉత్తర నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. ఈ పోటీ ఎట్లా ఉండబోతుందండి? నేను ప్రజల మనిషిని. ప్రజలతో నాకు కుల ప్రస్తావన లేదు, నాకు కుల పిచ్చి లేదు. నేను అందరితో కలిసి ఉంటాను. ఇప్పుడు అన్ని కులాలతోని కూడా కలిసి అందరూ బిజినెస్ లో కావచ్చు, రాజకీయంగా కూడా నా వెనక చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి నిదర్శనం 17 డివిజన్లు ఉంటే 17 డివిజన్లో కూడా 12 కులాలకి నేను ఈరోజు కార్పొరేటర్లకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు చెప్పండి, అటు బీజేపీ పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన కూడా బరిలో దిగుతున్నారు. నేను మంచి వ్యక్తిని, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మీకు అవన్నీ చేస్తాను, అవి చేస్తాను. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి మీరు అభ్యర్థిగా మీరు బరిలో దిగారు. మీరు కూడా నేను ఇన్ని పనులు చేశానని మీరు చెప్పారు. ప్రజలు ఎందుకు మీ ఇద్దరిలో ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఎందుకు మీకు ఓటు వేయాలి? తప్పకుండా నేనేదో ఇప్పుడే చెప్పాను మీకు. ఏం చేసామో పదవి లేకపోయినా ప్రజలకు కరోనా లాంటి కష్టకాలంలో కావచ్చు, ఇతర సమయాల్లో కావచ్చు, పదవి లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా సర్వీస్ చేసాం. ముఖ్యంగా డెవలప్మెంట్స్ తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాకు ఒక అఫెక్షనేట్ గా ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఉత్తరాంధ్ర విశాఖపట్నం పరిపాలనా రాజధాని పైన ప్రజల తరపున ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతల కూడా అనేక పోరాటాలు చేశాం. అంటే ఒక చిత్తశుద్ధి, నిబద్ధత, ఇక్కడికి వచ్చాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులు అని ఇవన్నిటిని కూడా ప్రజల్లో గుర్తింపు ఉంది. కేకే రాజు అనేవాడు ఒక మంచి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతామని ప్రజలు గుర్తించారు. ప్రజలు ఎవరికైతే వాళ్ళకి అందుబాటులో ఉంటారో కేకే రాజు అనేవాడు ఏ సమస్య వచ్చినా స్పందిస్తాడు. మన సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు. అతనికి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఎప్పుడైనా అతను కలవచ్చు అనేది ప్రజల అభిప్రాయం. ప్రజలు కోరుకునేది కూడా అలాంటి నాయకులే కదా కోరుకుంటారు. అందుబాటులో రాజకీయ నాయకుడైనా, ఒక ఎమ్మెల్యే అయినా అందుబాటులో ఉండి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు స్పందించేవాడే కదా కావాలి. సో దానికి అందులో నేను 100% ప్రజల్లో నమ్మకాన్ని నేను కలగజేయగలిగాను. అందుకని తప్పకుండా ప్రత్యర్థి ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రసారాలు చేసినా ఈరోజు తప్పకుండా నేను గెలుస్తాను. అతను ఎన్ని అబద్ధాలు మాట్లాడి, ఎన్ని అసత్యాలు, ఎంత విష ప్రచారం నాపైన కుట్రలు చేసే ప్రయత్నం చేస్తే అది అతనికే నష్టం. ఎందుకంటే ఈవేళ పిల్లల చేత కూడా ప్రచారం చేసే పరిస్థితికి దిగజారాడు ఆయన. ఆయన నా గురించి వ్యక్తిగతంగా డోర్ టు డోర్ వ్యక్తిగతంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాంటి దిగజారుడు రాజకీయాలు నేను చివరగా చేయదలుచుకోలేదు. చెప్పండి సార్. మీరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అంటే పలు కొండపాలు ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇల్లు అంటే అది ఎండమెంట్ లో ఉండడం వల్ల వాళ్ళ ఇంటి పాడైపోయినప్పుడు కూడా పైకప్పు వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు మా పడుతున్న పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించి ఎండోమెంట్ పంచగ్రామాల సమస్య లేవు. కానీ పంచగ్రామాల సమస్య అనేది విశాఖపట్నంలో ఉంది. దాని పంచగ్రామాలు సృష్టించింది చంద్రబాబు నాయుడు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం పంచగ్రామాల సంస్థ ఉత్పన్నమైంది. దానికి కూటమి నాయకులే సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. ఇది ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రేపు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ పైన మా దృష్టి అంతా ఉంటుంది తప్ప గెలుపు విషయంలో కాదు. గెలుపు 100% మేము గెలిచి తీరుతాం, ప్రజలందరికీ అభివృద్ధి చేసి తీరుతాం అంటూ కూడా ఉత్తర నియోజకవర్గ